హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. జీడీ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. 10th పాస్ అయినా 12th పాస్ అయినా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మంత్లీ 40,000 అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరో కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఏ ఒక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయంటే నేవీ జనరల్ డ్యూటీ పోస్టు, అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నేవీ జనరల్ డ్యూటీ పోస్టులకు వచ్చేసి 12th పాస్ అయితే ఉండాలి. 12th పాస్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ అంటే ఎంపీసీ అయితే చేసినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నేవీ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 22 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి డేట్ ఆఫ్ బర్త్తో సహా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నేవీ జనరల్ డ్యూటీ పోస్టులు వచ్చేసి 260 అయితే వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు వచ్చేసి మనకి 40 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి జోన్ల వారికి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకు వచ్చేసి సౌత్ జోన్ కదండి, సౌత్ జోన్కి సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు కూడా మనకి సౌత్ జోన్ల వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సౌత్ జోన్ ఎవరు వస్తారు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే రావడం అయితే జరుగుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా మన స్టేట్ వాళ్ళు కూడా ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 విధానంలో అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ 1కి సంబంధించి వచ్చేసి మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేవీ ఒక డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు వచ్చేసి సెక్షన్ 1 అయితే కండక్ట్ చేస్తారు. అదే నేవీ జనరల్ డ్యూటీ పోస్టులకు వచ్చేసి సెక్షన్ 1, సెక్షన్ 2 విధానంలో అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెక్షన్ 1 పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడైతే వేకెన్సీస్ ఇక్కడ సంబంధించి యొక్క రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ సంబంధించి ఒక సెక్షన్ 1 పోస్టులు ఏవి వస్తాయి ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ సెక్షన్ 1 పోస్టులు వచ్చేసి మనకి డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు సంబంధించి మనకి 45 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 60 questions అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. మ్యాథ్స్ నుంచి 20 questions, సైన్స్ నుంచి 10 questions, ఇంగ్లీష్ నుంచి 15 questions, రీజనింగ్ నుంచి 10 questions, జీకే నుంచి 5 questions. ఓకేనా. మనకి పాసింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితే మీరు 30 marks తెచ్చుకున్నట్లయితే పాస్ అయినట్లు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 27 marks తెచ్చుకున్న పాస్ అయినట్లయితే అనమాట. మనకి 10th స్టాండర్డ్ సిలబస్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సెక్షన్ 2కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిమం మార్క్స్ 50 అయితే ఇవ్వడం జరిగింది. 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 50 questions అయితే రావడం జరుగుతుంది. మ్యాథ్స్ నుంచి 25 questions, ఫిజిక్స్ నుంచి 25 questions. మనకి పాసింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 20 తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 17 తెచ్చుకున్నట్లయితే పాస్ అయినట్లయితే అనమాట. మనకి 12th స్టాండర్డ్లో అయితే మనకు క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. దీనికి మనకి ఇది స్టేజ్ 1. నెక్స్ట్ స్టేజ్ 2కి సంబంధించి కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఒక అసిస్ట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే
చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే 1.6 కిలోమీటర్స్ అయితే మనం రన్ చేయాలి. ఎప్పుడు లోపల అంటే 7 మినిట్స్ లోపల అయితే మనం ఈ యొక్క రన్ అయితే చేయాలి. 1.6 కిలోమీటర్స్ అయితే పరిగెత్తాలి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 20 స్క్వేట్ అప్స్ తీయాలి, 10 పుషప్స్ అయితే తీయవలసి అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. దానికి సంబంధించి మనకి ఒక స్టేజ్ 2కి సంబంధించి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారని దాని డీటెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11th నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 25th లోపల అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ మనకి ఫిబ్రవరి 25th వరకు అయితే ఉంది. ఓకేనా. ఫిబ్రవరి 11th నుంచి 25th లోపల అయితే ఫిబ్రవరి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం కదా. అప్లై చేసుకున్నప్పటికీ మనకి అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే SC ST కేటగిరీ వాళ్ళైతే మీరు ఎటువంటి ఫీజు అయితే పే చేయని అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 300 రూపీస్ వేసి 300 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. తప్పకుండా అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే వెంటనే అందుతుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. మన ఛానల్లో ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో అప్పుడే మన ఛానల్లో ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఈ యొక్క వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.